సార్ని కలిసిన తర్వాత ఎలా ఉందమ్మా? సార్ పరిచయం అంటే ఒక యూటర్న్ మా లైఫ్లో. 100 రూపాయలతో ఎట్లా జీవిస్తారు? నేను మా నాన్న అడిగాను, ఏంటి నాన్న ఏమనుకుంటున్నారు మీరు, ఏంటి 250 రూపాయలు నెలకేనండి, నేను ఎట్లా బతకాలనుకుంటున్నాను మీరంటే. 100 రూపాయలతో జీవనం గడపడం అన్నది చాలా స్ట్రగుల్గానే ఉండేది. ఆ సమయంలో మీరు మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండేదమ్మా? కుటుంబ వ్యవస్థ అంటే దానిలో పడ్డామంటే అంతే. ఇక అందులో ఎలాగని ఏ కష్టమైనా దాన్ని దాటుకుంటూ రావటమే. ఏ కష్టం ఎలకాలం ఉండదు, ఏ దుఃఖాలు ఏ బాధలు ఎలకాలం ఉండవు. కాస్త సహనంగా మనం పట్టగలిగితే ఆటోమేటిక్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటటువంటి మా జీవితంలో అద్భుతంగా ప్రూవ్ అయింది పరిస్థితి. పద ఎవరో పత్రిక వచ్చారట, ఏ పొట్లో ఏ పావుంది వెళ్ళొద్దాం ఈ వీటితో అన్నారు. ఆ ధ్యానం చేస్తుంటే ఎక్కడ ఉంటున్నాం అసలు? భూమి మీద ఉండవు ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభూతులు. భూమి మీద కోట్ల మంది పుట్టినారు, కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఏమైనా పట్టుకెళ్ళారా? ఎవరు ఏం రూపాయి కూడా పట్టుకెళ్ళేది లేదు ఇక్కడి నుంచి. రేపు నువ్వేమైనా పట్టుకెళ్తావని, నేను మాత్రం ఏం పట్టుకెళ్తానేమి లేదు. ఒకరికొకరు జూన్ 22 గురువారం ఉదయం 11 గంటలకు మీ PMCలో.